దీన్ని చూస్తే మనకు తెలిసిపోతుంది. వైష్ణవి కళ్ళ ముందు పెరిగినటువంటి వైష్ణవి ఒక్కసారిగా దూరం కావడం. నిన్నటి వరకు కూడా వైష్ణవి అల్లారు ముద్దుగా ఇంట్లో చాలా, ఎందుకంటే 18 సంవత్సరాల వైష్ణవి నిన్న మొన్నటి వరకు అల్లరిగా చాలా చిలిపి చేష్టలతో వీళ్ళందరినీ ఆనందాలను నింపినటువంటి వైష్ణవి ఇప్పుడు దారుణ హత్యకు గురి కావడంతో అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. వాళ్ళ నానమ్మ ఉన్నది ఫోటో పట్టుకొని. నిన్నటి వరకు కూడా వైష్ణవి కనబడ్డటువంటి వైష్ణవి అమ్మమ్మ చూడవచ్చు. మనకు ఇక్కడ నిన్న వరకు కూడా అల్లారు ముద్దుగా ఉన్నటువంటి వైష్ణవి ఒక్కసారిగా లేకపోవడంతో అయితే వైష్ణవి ఫోటో పట్టుకొని కన్నీరు మున్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సాధారణంగా వైష్ణవికి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. మన వీడియో లోపల కూడా వాళ్ళ అమ్మ ద్వారా చాలా, ఎందుకంటే వైష్ణవి యూట్యూబ్ లోపల ఎదగడానికి ఇటు తల్లి కూడా చాలా అంటే ఇంట్రెస్ట్ చూపించింది. నిన్నటి వరకు కూడా వైష్ణవి తమ కళ్ళ ముందు వీడియోలు చేస్తూ అల్లరి ముద్దుగా పెరిగినటువంటి వైష్ణవి ఒక్కసారిగా దారుణ హత్యకు గురి కావడంతో ఇంకా కుటుంబ సభ్యులు తేరుకోవడం లేదు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వైష్ణవిని ఫోటోలు పట్టుకొని ఏడుస్తున్నటువంటి దృశ్యాలు మొత్తం నిజంగా గుండెలు అవిసలేగా ఏడుస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే వైష్ణవిని చాలా అల్లారు ముద్దుగా పెంచారు. ఇద్దరు బాబుల తర్వాత చిన్నాన్నలు పెద్దనాన్నలు అందరూ కూడా చాలా అల్లారు ముద్దుగా పెంచారు. కానీ ఒక్కసారిగా వైష్ణవిని ప్రేమించానని చెప్పాడు హరిబాబు. ఆ హరిబాబే ఇప్పుడు దారుణ హత్యకు ఇటు పాటు పడడంతో అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నట్టు పరిస్థితి అయితే మనం చూడవచ్చు. నిజంగా ఇంకా తేరుకోవడలేదు. 3 రోజులు అవుతున్నా కానీ మనకు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు.